సంగారెడ్డి జిల్లా బొల్లారం మున్సిపాలిటీ పరిధిలో రంజాన్ వేడుకలను ముస్లిం సోదరులు ఘనంగా జరుపుకున్నారు. ప్రార్థనలకు మాజీ జెడ్పీటీసీ బాలరెడ్డి, మాజీ ఎంపీపీ రవీందర్ రెడ్డిలు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ముస్లిం సోదరులకు అలై బలై చేస్తూ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ లో జ్యోతిరావు పూలే జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించిన కాంగ్రెస్ శ్రేణులు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సామిడి గోపాల్ రెడ్డి విచ్చేసి జ్యోతిరావు పూలే ఘన నివాళులర్పించారు. రంజాన్ పండుగ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. ఎంపీగా తనను గెలిపిస్తే మరింత అభివృద్ధి చేసి చూపిస్తా అన్నారు. ఈద్ ఉల్ ఫితర్ నమాజ్ ను ఆదిలాబాద్ పట్టణంలోని ఈద్గా మైదానంలో ఉదయం 7:30 గంటలకు, పట్టణంలోని జామా మసీదులో 8:30 గంటలకు నిర్వహించనున్నట్లు ముస్లిం మత పెద్దలు తెలిపారు. మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గ కౌడిపల్లి మండల పరిధిలోని వెల్మకన్నా గ్రామంలో ఉగాది జాతర బ్రహ్మోత్సవాలలో భాగంగా 2వ రోజు పాషి బండ్ల ఊరేగింపు గ్రామస్తులు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. మునగాల మండలం ఆకుపాములలో అనారోగ్యంతో బాధపడుతున్న కోరిపల్లి వెంకన్నకు పదరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో 2 నెలలకు సరిపడా బియ్యం, నిత్యావసర సరుకులు నగదు అందజేశారు. కోదాడ పట్టణంలో రంజాన్ సందడి కమ్ముకొచ్చింది. పండగకు ఒక్కరోజే సమయం ఉండటంతో ఎండను సైతం లెక్క చేయకుండా ముస్లింలు కొనుగోళ్లలో మునిగి తేలారు. కొల్లాపూర్ నియోజకవర్గంలో త్రాగునీటి ఇబ్బందులు లేకుండా అందుబాటులో ఉన్న నీటి వనరులను సద్వినియోగం చేసుకోవాలని మంత్రి జూపల్లి కృష్ణారావు నీటిపారుదల ఆర్డబ్ల్యూఎస్ అధికారులకు సూచించారు. ఖమ్మం జిల్లా మైద్రా పట్టణంలోని శ్రీ విఘ్నేశ్వర స్వామివారి దేవాలయ కమిటీ సభ్యులు పలువురు దాతల సహాయ సహకారాలతో పట్టణంలోని అభాగ్యులకు, నిరుపేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. వనపర్తి జిల్లా కొత్తకోట మండలం పాత జంగమాయపల్లిలో ఆదర్శ రైతు కృషి పండిత్ లక్ష్మీకాంత్ రెడ్డి సాగు చేసిన 22 ఎకరాల ఆయిల్ ఫామ్ పంటలను మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సందర్శించారు. పొద్దుతిరుగుడు విత్తనాలను ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు గ్రామ రైతులు డిమాండ్ చేశారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం బీజేపీ పార్టీ నేతలు, కార్యకర్తలు సమీక్ష సమావేశాన్ని నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి ఎంపీ అభ్యర్థి బూరా నర్సయ్య గౌడ్, ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి రైతులు ముఖ్య అతిథిగా హాజరైనట్లు పేర్కొన్నారు. రాజేంద్ర నగర్ లో దొంగల బీభత్సం చోటు చేసుకుంది. 10 గంటల సమయంలో ఓ ఇంట్లోకి చొరబడి అందిన వరకు దోచుకుని బీభత్సాన్ని సృష్టించారు. గట్టిగా కేకలు వేస్తూ పట్టుకునే ప్రయత్నం చేసిన బాలికను తోసేసి పరుగులు తీసినట్లు తెలిపారు. బీహార్ నుండి అక్రమంగా తరలించిన 2.5 కోట్ల విలువ చేసే నిషేధిత సిగరెట్లను రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ పోలీసులు, ఎస్ఓటీ పోలీసులు గుర్తించినట్లు తెలిపారు. రంజాన్ క్రమశిక్షణ, ధార్మిక దాతృత్వానికి ప్రతీకని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. బలహీన వర్గాల ప్రజల పెన్నిధి మహాత్మా జ్యోతిబా పూలే అడుగుజాడలో ప్రతి ఒక్కరూ నడవాలని అంబేద్కర్ సంఘం జన్నారం మండల అధ్యక్షుడు భరత్ కుమార్ కోరారు. భువనగిరిలో బీజేపీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహిస్తోంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు 7 అసెంబ్లీ సెగ్మెంట్లలోని ముఖ్య నాయకులు, కార్యకర్తలు, ఢిల్లీ నియమించిన పార్టీ ప్రతినిధులు హాజరయ్యారు. బీసీ సంఘాల ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే వేడుకలను ఘనంగా నిర్వహించారు. భువనగిరి ఎమ్మెల్యే కుంభ అనిల్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. బలిగొండ మండల కేంద్రం నుండి బీజేపీ శ్రేణులు భువనగిరికి కదిలారు. భువనగిరిలో భువనగిరి పార్లమెంట్ బూత్ స్థాయి సమావేశానికి భువనగిరి పార్లమెంట్ వ్యాప్తంగా వివిధ గ్రామాల నుండి బీజేపీ శ్రేణులు భువనగిరికి తరలివచ్చారు.
జిల్లా వ్యాప్తంగా సొసైటీ ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించి మార్కెట్కు తెచ్చిన ధాన్యాన్ని రైతుల నుండి వెంటనే కొనుగోలు చేయాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ ప్రభుత్వం డిమాండ్ చేశారు. స్టేషన్ ఘనాపూర్ కాంగ్రెస్ లో వర్గపోరు బగ్గుమంది. ఎమ్మెల్యే కడియం శ్రీహరి ముందే కార్యకర్తలు ఘర్షణకు దిగారు. కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరడానికి వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ కార్యకర్తలు ఫ్లెక్సీలను చించివేశారు. పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ముస్లిం సోదరులు నెల రోజుల పాటు కఠిన ఉపవాస దీక్షలు చేసి పవిత్ర రంజాన్ ను జరుపుకుంటున్న ముస్లిం సోదరిమణులకు మాజీ స్పీకర్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. చెన్నూరు నియోజకవర్గంలో ముస్లింల అభ్యున్నతికి పార్లమెంట్ ఎన్నికల తర్వాత 50 లక్షల రూపాయల నిధులు కేటాయించేలా కృషి చేస్తానని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి తెలిపారు. బాన్సువాడ పట్టణంలోని ఈద్గా మైదానంలో రంజాన్ పండుగ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనల కోసం బాన్సువాడ పట్టణంలోని ముస్లిం మత పెద్దలు యువకులు భారీ సంఖ్యలో తరలి రానుండటంతో పట్టణ సీఐ కృష్ణ సిబ్బంది భారీ భద్రతా చర్యలు చేపట్టారు. ఎన్నికల్లో లబ్ధి కోసం తన రాజకీయ ప్రత్యర్థులు అవాకులు చవాకులు పేలితే చూస్తూ ఊరుకోమని, తామేమి చేతకని వాడిమి కాదని చీరాల ఎమ్మెల్యే కరణ బలరాం సభాముఖంగా హెచ్చరించారు.